కాలం కష్టపడి ఇంకో వారం రోజులైతే కోస్తున్న సమయంలో నిన్న రాత్రి వడగళ్ళ వాన పడి తీవ్రంగా నష్టపోయినాం. మరి అధికారులు ప్రతిసారి కూడా రావడం, వచ్చింది రిపోర్ట్ తీసుకొని పోయి నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి చెప్తున్నారు. కానీ ఇంతవరకు మాత్రం మాకు ఎక్కడ కూడా నష్టపరిహారాన్ని అందించలేరు. మరి పంట ఫసల్ బీమా గిట్ట మాకు అమలుపరిచినట్టయితే ఈరోజు ప్రభుత్వాన్ని అడిగటంలో సుద్ధ కాదు. ఆ పంట ఫసల్ బీమా ఉన్నట్టయితే మేము మాకు నష్టం అనేది ఆ బీమా ద్వారానే వస్తుండే. కానీ పంట ఫసల్ బీమా కూడా అమలు చేయలేరు. మాకు కంపల్సరీ పంట ఫసల్ బీమా అమలు చేయాలి. ఇప్పుడు నష్టపోయిన రైతులకు కనీసం ఈసారైనా నష్టపరిహారం అందించి ప్రతి రైతును కూడా ఆదుకోవాలి. ఈరోజు చందుర్తి మండలంలో స్థానిక తహసీల్దార్ గారికి రైతుల పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాత్రి 12 గంటల ప్రాంతంలో గాలి దుమారంతో వడగాళ్ళ వాన, ఒక పక్క రాళ్ళు కురవడం, ఈ మధ్యనే కోతలు ప్రారంభమై 3 రోజులు అవుతున్నాయి. వరి కోతలు ప్రారంభమై మరి నోటికి వచ్చినటువంటి వరి ధాన్యాన్ని నేలపాలైనాయని రైతులు పలు గ్రామాల్లో చందుర్తి, మల్యాలో, రామన్నమాట, తిమ్మాపురం, ఆసిపల్లిలో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సంఘటనలు మేము చూస్తున్నాం. మరి ప్రభుత్వం వీళ్ళకి వెంటనే ప్రభుత్వం సరి వేయించి మరి వీళ్ళకు సరైన నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. మరి నేను డిమాండ్ చేస్తున్నాను. గత వారంలో కూడా ఇలాగే ప్రకృతి కన్నీరేసి రైతులకు నానా దుఃఖాన్ని మిగిల్చింది. మరి ఈ ప్రకృతి కూడా రైతులపై పట్టుబడుతుంది కాబట్టి మరి దీన్ని నివారించడం లోపల ఫసల్ బీమా అనేది వాస్తవంగా రైతుకు ఒక ఇన్సూరెన్స్, ఈ బీమా అనేది ఖచ్చితంగా అవసరం. ప్రభుత్వం కూడా గుర్తించాలి, గుర్తెరగాలి. ప్రభుత్వం కూడా అలాంటి బీమాను రైతులకు అందుబాటులో తీసుకురావాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నా. మరి తప్పకుండా రైతులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.